వైసీపీ నాయకులు సిద్ధం కాండి. ఇక నుంచి మన టార్గెట్ టీడీపీ. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను ఎండగడదాం. సూపర్ 6, రీకాల్ బాబు మేనిఫెస్టో తదితర అంశాలపై ఉక్కుపాదం మోపుదాం. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కేసులకు, అక్రమ కేసులకు, వికృత చేష్టలకు వైసీపీ నాయకులు భయపడద్దు, తగ్గద్దు అంటూ కూడా ప్రకాశం జిల్లా వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చింది. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అధికారం కోల్పోయి 1 year అయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి వికృత చేష్టలు, వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించి మరి వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం తదితర అంశాల మీద కూడా వైసీపీ కార్యాలయంలో బూచేపల్లి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్దాయన కారుమూరి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, అదేవిధంగా కొండపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్, అదేవిధంగా మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు, అదేవిధంగా మనం చూసినట్లయితే సంతనూతలపాడు ఇన్ఛార్జి మేరుగ నాగార్జునతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వివిధ విభాగాల ప్రతినిధులందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో కూడా కూటమి ప్రభుత్వంపై అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం తదితర విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. వైసీపీ నాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అక్రమాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయినా కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు సరిగా అమలు కాలేదని, అదేవిధంగా రీకాల్ బాబు మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఏ మేనిఫెస్టో తోటి అయితే ప్రజల్లోకి ఎన్నికల సమయంలో వెళ్ళాడో అది ఇంతవరకు సక్రమంగా అమలు కాకుండా అలివిగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. సో ఈ అంశాలను కూడా ప్రధానంగా వైసీపీ గ్రామాన మరి తీసుకెళ్లేందుకు వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టే విధంగా కూడా మనకి పొదుల్లో జరిగిన దాడి చూసాం. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చూసాం. అదేవిధంగా ఎర్రగొండపాలెం, దర్శి, ఇంకా కొన్ని మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో, కొండపి తదితర ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని తిప్పికొట్టాలంటే వైసీపీ మళ్ళీ సిద్ధం కావాలి. ఆ విధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరితో కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మరి కాసేపట్లో ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది.